అస్సాంలోని ఒక అనాగరిక తెగ మధ్య ఒక క్రైస్తవ మిషనరీ అనేక సంవత్సరాలుగా యేసుక్రీస్తును గూర్చిన రక్షణ సువార్తను అందిస్తూ వచ్చారు. కొన్ని సంవత్సరాల తర్వాత నోక్సింగ్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి యేసుక్రీస్తును అంగీకరించాడు. ఆ తెగవారు వేరే దేవుణ్ణి పూజించడం అంటే కీడు సంభవిస్తుందని అవమానంగా భావించి యేసు ప్రభువును పూజించడం మానకపోతే నీ కళ్ళ ముందే నీ భార్య పిల్లలను చంపేస్తా, నేను యేసును వెంబడిస్తాం, నేను వెనుకకు తిరగను. ఆ మాటలు వినగానే ఆ నాయకునికి కోపం కట్టలు తెంచుకొని వచ్చి వెంటనే నోక్సింగ్ భార్యను, ఇద్దరు పిల్లల్ని బాణాలు విసిరి చంపాడు. ఇప్పటికైనా యేసుక్రీస్తును వదిలేస్తావా? అందరూ నన్ను విడచిన నే యేసును విడువను, యేసును వెంబడించడం మానను, నే వెనుతిరుగను అని చెప్పి ఆ నాయకుని చేతిలో హతమయ్యాడు. ఈ మాటలే పాటగా లోకవ్యాప్తంగా నేటికి ఎందరినో క్రీస్తు వైపు నడిపిస్తుంది.